పరమేశ్వరి జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి రేణుకా ఎల్లమ్మ 66వ అవతారాలు వచ్చి ఏ విధంగా బయలుదేరి వస్తున్నదంటే ఆలయాన ఒక మూగ బొమ్మవే శిలగా నిలిచేవే చేసిన కర్మను అనుభవించమని నన్ను వదిలేశావే అయితే నీకి మొక్కులు ఎందుకు ఏటేటా ఈ జాతరలు ఎందుకు ఇక నీకి గుడి ఎందుకు ఆ గోపురం ఎందుకు ఆగక ముందే నా ఆక్రోశం అగ్నిగా మారక ముందే ఆ రావాణల జ్వాలల్లో నేనాహుతి కాకముందే దుర్గవై చండివై దురిత వినా శంకరివై అంబవై అభయవై అగ్రహోతగ్రవై చూపులే
నా కన్నీటికి నీ మనసు కరిగి కదిలి రాకపోతే నా రక్తాన్ని నైవేద్యంగా పెడుతున్నాను, తీసుకో. నీ అమ్మోరు నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా? అది మూగది, రాయి బొమ్మ. అది నన్నేం చేస్తుంది? ఏం చేస్తావే? నన్నేం చేస్తావే? రా, ఏం చేస్తావరా? నేనే రా, రావే. ఏం చేస్తావే? ఏం చేస్తావు? గుడ్డిది అమ్మోరు, గుడ్డిది గుడ్డమ్మోరు. ఈ గుడ్డమ్మోరు నన్నేం చేస్తుంది? ఏం చేస్తుంది? రావే. దేవి, ఆ రావణాసురుడికి 10 తలలు, నాకు వేల తలలు. నరకట ఉంటే మళ్ళీ మళ్ళీ తలలు మొలుస్తానే ఉంటాయి. నువ్వు నన్నేమి చేసేదానికి కాదే. ఇంకా ఈ కాపాలంటే ఏందో చూపిస్తా, చూడు. కాపాలి, నేను కొలువై ఉన్న ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు. సప్త లోకాలనే సద్దడగించిన ఆ మహిషాసురుని తలను నరికిన చాముండేశ్వరిని నేను. దేవాది దేవతలనే తలదన్నిన చండముండులను చీల్చి చెండాడిన పెద్దమ్మను నేను. అసుర శక్తులతో అవనీ మండలాన్ని అల్లాడించిన శుంభ నిశుంభులను నిర్జించిన భద్రకాళిని నేను. ఈ సర్వశక్తి మీద నీ సమరం. నీలాంటి నీచ నికృష్టులను నీళ్లు తాగించవచ్చిన నిజ శక్తినిరా నేను.
अजुनगामसो भमराति यतो निदहाति वेदः ॐ